సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణుడు. మనకు కావాల్సింది వారి యందు మనఃపూర్వకమైనటువంటి భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాత్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలను వ్రాయి కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసినటువంటి బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దాన్ని ముగించను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాన్ని అతడు పూర్తి చేయగలరు. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంత మణి వంటిది. దాని నుండి సాయి లీలను అమృతము స్రవించును. దాన్ని చదువులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైనటువంటి హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షిస్తూ ఉండేవాడు. కానీ యోగక్షేమాలు బాబా చూచుకుండేవాడు. అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్రామ్ రసనే కసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన వ్యాఖ్యానము ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇది ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంన అతన్ని గూర్చి కొంత తెలియజేశాం. చదువులు దానికి జ్ఞప్తి అందించుకున్నట్టే మంచిది. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించాడు. షిరిడి వెళ్తాడు ఆయన ఉత్సవాన్ని ప్రారంభించడానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలంకరించినటువంటి పతాకం ఒకటి కానుగ్గా ఇస్తూ ఉండడం వారి ఆచారం. అదియునుగాక ఉత్సవమున వచ్చు బీదలకు అన్నదానం చేస్తూ ఉండేవాడు. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు పత్తిలో బట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాస్తాడు. వ్యాపారము లాభకరమైందనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనకూడదు అనియు వ్రాస్తాడు. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అన్నటువంటి ఆందోళన కలుగుతుంది. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాబాకు ఆలోచించి తాను బాబా భక్తుడవుడిచే శ్యామకు ఒక జాబు సవివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకోమని ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముడుతుంది. శ్యామ దాన్ని తీసుకొని మసీదుకు వెళ్తాడు. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడుగుతారు. సమాచారమేమని అంటారు. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాశాడని చెప్పి బాబాకు బదిలిస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, ఏమి వ్రాయిస్తున్నాడు, ఏమి ఎత్తు వేస్తున్నాడు, భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృష్టి చెందక ఆకాశమునకెగుట ప్రయత్నించుచున్నాడు. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పరుస్తావు. వారు వ్యాకులతతోనూ వారి నిచ్చటకు ఈడ్చుకొని వస్తావు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపంలోగాను తెస్తావు. ఉత్తరములోని సంగతులని తెలిసి నన్నేలా చదువుమని బలవంతు పెడుతున్నావు అని అంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను, నన్ను విశ్వసించు వారెవరు అంటారు. అప్పుడు